హలో 3F వర్టికల్ పొజిషన్ లో 2 మిల్లీమీటర్ థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ షీట్ పై ఫిలెట్ టీ జాయింట్ వెల్డింగ్ సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం జాబ్ను సిద్ధం చేయడం, జాబ్ను వర్టికల్ పొజిషన్లో సెట్ చేయడం, ఫిల్లర్ రాడ్, నాజిల్ మరియు గ్యాస్ ప్రెజర్ను సెలెక్ట్ చేయడం, న్యూట్రల్ ఫ్లేమ్ మరియు టాక్ వెల్డింగ్ సెట్ చేయడం, జాబ్ను అప్వర్డ్ డైరెక్షన్లో వెల్డ్ చేయడం, జాయింట్ను శుభ్రం చేయండి మరియు వెల్డ్ డిఫెక్ట్స్ పై ఇన్స్పెక్ట్ చేయడం. ఫిలెట్ టీ జాయింట్ కోసం మనకు అవసరమైన మొదటి టూల్ హ్యాక్సా. ఇది హ్యాక్సా బ్లేడ్ అని పిలువబడే బ్లేడ్ను కలిగి ఉన్న హ్యాండ్ పవర్డ్ టూల్. తదుపరి టూల్ మెటల్ ఫైల్. ఇది జాబ్ నుండి అదనపు మెటీరియల్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే హ్యాండ్ టూల్. ఫైల్స్ వేరువేరు క్రాస్ సెక్షన్స్ మరియు టీత్లో వస్తాయి. మూడవ టూల్ బెంచ్ వైస్. ఇది మెటల్ వర్కింగ్ కోసం బేసిక్ క్లాంపింగ్ టూల్. బెంచ్ వైస్ 2 జాలను కలిగి ఉంటుంది. ఇక్కడ పనిచేయవలసిన మెటల్ పీస్ను గ్రిప్ చేయవచ్చు. తదుపరిది వెల్డింగ్ టేబుల్. ఇది వెల్డింగ్ యాక్టివిటీలకు వర్క్ బెంచ్గా పనిచేస్తుంది. వెల్డింగ్ టేబుల్ యొక్క ప్లాట్ఫామ్ ఎత్తు తప్పనిసరిగా వెల్డర్ యొక్క నడుము లెవెల్లో ఉండాలి. తదుపరిది ఆక్సీ అసిట్లీన్ వెల్డింగ్ OAW మిషన్. ఇందులో ఆక్సిజన్ మరియు అసిట్లీన్ సిలిండర్స్, రెగ్యులేటర్స్, హోసెస్ మరియు టార్చ్ ఉన్నాయి. మరొక టూల్ వైర్ బ్రష్. ఇది వెల్డింగ్ ప్రాసెస్కు ముందు మెటల్ సర్ఫేసెస్ పై తుప్పును రిమూవ్ చేయడానికి మరియు వెల్డింగ్ ప్రాసెస్ తర్వాత స్లాగ్ను రిమూవ్ చేయడానికి ఉపయోగించే బేసిక్ క్లీనింగ్ టూల్. ట్రై స్క్వేర్ అనేది మెటల్ ప్లేట్స్ యొక్క 2 వైపుల మధ్య రైట్ యాంగిల్స్ను చెక్ చేయడానికి ఉపయోగించే హ్యాండ్ టూల్. స్పార్క్ లైటర్ అనేది గ్యాస్ వెల్డింగ్ ప్రాక్టీసెస్ యొక్క బ్లో పైప్లో మంటను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం. ఆక్సీ అసిట్లిన్ వెల్డింగ్ OAW ప్రాసెస్ను ఉపయోగించి 3F వర్టికల్ పొజిషన్లో 2 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ షీట్ పై ఫిలెట్ టీ జాయింట్ కోసం ప్రొసీజర్ ఇక్కడ ఉంది. ముందుగా వెల్డ్ బలంగా మరియు డిఫెక్ట్స్ లేకుండా ఉండేలా ఏదైనా తుప్పు, ధూళి లేదా ఇతర కలుషితాలను రిమూవ్ చేయడానికి వైర్ బ్రష్ను ఉపయోగించి వెల్డింగ్ ఏరియాను పూర్తిగా శుభ్రం చేయండి. టీ జాయింట్ కాన్ఫిగరేషన్లో 2 మెటల్ షీట్స్ను కలిపి ఉంచండి మరియు అవి 90 డిగ్రీకి సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ఇప్పుడు వెల్డింగ్ ప్రాసెస్లో షీట్లను కదలకుండా నిరోధించడానికి వాటిని 3F పొజిషన్కి క్లాంప్ చేయండి. వెల్డింగ్ టార్చ్, ఆక్సిజన్ మరియు అసిట్లీన్ సిలిండర్స్ మరియు రెగ్యులేటర్స్తో సహా ఆక్సీ అసిట్లీన్ వెల్డింగ్ OAW ఎక్విప్మెంట్ను సెటప్ చేయండి. ఇప్పుడు నెంబర్ 5 నాజిల్ను ఫిక్స్ చేసి 1.5 మిల్లీమీటర్ల డయామీటర్ CCMS ఫిల్లర్ రాడ్ని సెలెక్ట్ చేసి 2 గ్యాసుల కోసం చదరపు సెంటీమీటర్కు 0.15 కిలోగ్రాముల గ్యాస్ ప్రెషర్ను సెట్ చేయండి. వెల్డింగ్ ప్రాసెస్ను ప్రారంభించే ముందు సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను ధరించేలా చూసుకోండి. ఉత్పత్తి చేయబడిన న్యూట్రల్ ఫ్లేమ్తో క్లాంప్ చేయబడిన 2 మెటల్ల వెల్డ్ జోన్ను ప్రీహీట్ చేయండి. ఇప్పుడు CCMS ఫిల్లర్ వైర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వర్క్ పీస్ని టీ జాయింట్గా ట్యాక్ చేయండి. బ్లో పైప్ యొక్క యాంగిల్ 75 నుండి 80 డిగ్రీలు మరియు ఫిల్లర్ రాడ్ 40 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోండి. అలాగే షీట్ సర్ఫేస్ మధ్య బ్లో పైప్ యాంగిల్ను 45 డిగ్రీలుగా మెయింటైన్ చేయండి. వెల్డ్మెంట్ ప్లేన్తో 45 డిగ్రీల అప్వర్డ్ ఫ్లేమ్ యాక్సిస్ యాంగిల్లో బ్లో పైప్ను ఉంచడం ద్వారా దిగువ నుండి అప్వర్డ్ డైరెక్షన్లో జాయింట్ని వెల్డింగ్ చేయడం ప్రారంభించండి. జాయింట్ నుండి స్థిరమైన దూరాన్ని మెయింటైన్ చేసేలా నిర్ధారించుకోండి మరియు
ఫిల్లర్ మెటల్తో పూర్తిగా ఫిల్ చేయండి. వెల్డ్ పూర్తయిన తర్వాత ఏదైనా క్రాకింగ్ను నివారించడానికి దాన్ని నెమ్మదిగా చల్లబడనివ్వండి. ఇప్పుడు వెల్డింగ్ ప్రాసెస్లో ఏర్పడిన ఏదైనా స్లాగ్ లేదా స్పాటర్ను శుభ్రం చేయడానికి వైర్ బ్రష్ను ఉపయోగించండి. ఏవైనా పగుళ్ళు లేదా డిఫెక్ట్స్ కోసం విజువల్గా ఇన్స్పెక్ట్ చేయడం ద్వారా వెల్డ్ నాణ్యతను చెక్ చేయండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. టీ జాయింట్ కాన్ఫిగరేషన్లో 2 మెటల్ స్టీల్ షీట్లను కలిపి ఉంచండి మరియు షీట్లను ఫిక్స్చర్లో 3F పొజిషన్లో క్లాంప్ చేయండి. ఆక్సీ అసిట్లీన్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ను సెటప్ చేయండి మరియు న్యూట్రల్ ఫ్లేమ్ ద్వారా ప్రీహీట్ చేయండి. సిసిఎంఎస్ ఫిల్లర్ వైర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వర్క్ పీస్ను ట్యాక్ చేయండి. 45 డిగ్రీల అప్వర్డ్ ఫ్లేమ్ యాక్సిస్ యాంగిల్లో అప్వర్డ్ డైరెక్షన్లో దిగువ నుండి జాయింట్ని వెల్డింగ్ చేయడం ప్రారంభించండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపులోకి వచ్చాం. 3F వర్టికల్ పొజిషన్లో 2 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ షీట్పై టీ జాయింట్ యొక్క ఫిలెట్ వెల్డింగ్ గురించి మీకు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.